వెనకటికి ఓ రాజు ఉండేటోడట. నేను పేదింట్లో పుట్టిన కానీ మస్తు కట్టబడి రాజునైనా అని చెప్పుకునేటోడట. కానీ పేదోళ్ళకు మాత్రం ఏం మంచికి చేయపోయేటోడట. పేదోళ్ళు ఏదైనా కావాలని అడగటానికి పోతే అలా మోకం సుతం చూడకపోతుండేనట. గేటు కాడనే ఆపేటోడట. ఇది చేస్తా అది చేస్తానని అబద్ధాలు చెప్పి ఆఖరికి ఏది చేయకపోయేటోడట. రాజుగారు మంచిగా చేస్తలేరని ఎవరైనా అడిగితే వాళ్ళను గొలుసులతో కట్టేసి జైల్లో వేసేటోడట. నిజముల్లా ఈ కథ మా నాయనమ్మ చెప్పింది. ఈ కథ ఇప్పుడెందుకు చెప్తున్నానో తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. నిజాలు చెప్పేటోళ్ళు లోకానికి నచ్చరని అంటారు కదా. మన రేవంతం సార్ సుతం అట్టనే ఉన్నట్టున్నది. పోండ్రి సార్కు అలవాటు లేని పని నచ్చని పని ఇంకొకరు చేస్తే ఊకుంటాడా చెప్పుండ్రి. సీఎం కుర్చీలో కూసోక ముందు నుంచి సార్కు అదే పని ఉన్నట్టున్నది. ఇక చూడుండ్రి కావాలంటే పోయిన సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు సార్ ఏం చెప్పిండు, సెక్రటరేట్ కింద లంకె బిందెలు ఉన్నాయి అన్నాడు. అందుకే పాతదాన్ని గూలగొడుతున్నారని అన్నాడు. దానికి ఏమైనా ఆధారాలు చూపెట్టిండా? చూపియలే. డ్రగ్స్ అమ్మేటోళ్లతోని కేటీఆర్ కు దోస్తానం ఉంది అని అన్నాడు. అది సుతం ఉట్టిదే అయ్యింది. కేటీఆర్ మీద ఈడీ కేసులు కాకుండా బీజేపీ వాళ్ళతో దోస్తానం చేస్తున్నాడని అన్నాడు. అది సుతం ఉట్టిదే అయిపోయే. వాళ్ళ మామ ఫేక్ సర్టిఫికెట్ పెట్టి నౌకరు తెచ్చుకున్నాడని చెప్పిండు. అది కూడా బోగస్ ముచ్చటే అని తేలిపోయింది. ఇక కోకాపేట కాడ భూములు అమ్మితే అందులో 1000 కోట్ల రూపాయలు చేతులు మారినాయని అన్నాడు. అది కూడా తుస్సే అయ్యింది. సారు నోరుకు మొక్కాలే. ఇట్లా నోటికి ఏది వస్తే అది చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. లాస్ట్ కు ఓట్లప్పుడు సుతం ఇట్లనే గ్యారంటీ లేని గ్యారంటీ కాయిదాలను రాసిచ్చిండ్రు. ఇప్పుడు అవిటి కోసం పబ్లిక్ కు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. సారుకేమో ఈ అలవాటు ఉండే. కానీ ఈ కారు పార్టీ వాళ్ళేమో అన్ని నిజాలే బయట పెట్టే వరకు వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేస్తున్నారు అన్నట్టు. ఓయూ హాస్టల్ది అసలైన లెటర్ బయట పెట్టిండ్రని క్రిషాంక్ అనేట ఆయనను జైలుకు తోలిండ్రు. అందరూ బయట పెట్టిన ఆర్టీసీ లోగోను సోషల్ మీడియాలో పెట్టినందుకు దిలీప్ హరీష్ రెడ్డి అనేటోళ్ళ మీద సుతం కేసులు రాసిర్రు. మొదలు బయట పెట్టిన వాళ్ళు ఏమంటలేరు. దాని మీద సోషల్ మీడియాలో రాసిన వాళ్ళని మాత్రం లోపటేస్తున్నారు. ఇక దీని మీద సోషల్ మీడియాలో మస్తు మాట్లాడుకుంటున్నారు. రేవంతం సార్కు నిజాలు నచ్చాయి పోయి అన్ని నిజాలే చెప్తారా మరి మీరు? ఇట్లా చెప్తే సారు చూసుకుంటా ఎట్లా ఊకుంటాడని అంటున్నారు. నిజం తెలిసినా దాన్ని ఫేకు తయారు చేసి పెట్టాలి. సర్కారు వాళ్ళ లెటర్లను సుతం మార్ఫింగ్ చేసి పెట్టాలి. అప్పుడు సార్కు మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ కార్ పార్టీలకు ఏం తెలియదు. అన్ని అసలు కాయిదాలే పెడుతున్నారట సోషల్ మీడియాలో. జర ఇగనన్నా రేవంతం సార్ చూసి నేర్చుకోర్రి. అట్లనే సార్ వాళ్ళ మీడియా తాన మా పటిలి స్పెషల్ క్లాసులకు పోర్రి. అబద్ధాన్ని నిజం లెక్క నిజాన్ని అబద్ధం లెక్క ఎట్లా రాయాలనో నేర్పిస్తారు.